ఈ డ్రింక్స్ ప్రతి కొట్టులోని అమ్ముతారు. ఈవేళ వీటి నిజ స్వరూపం తెలుసుకుందాం. అన్నిటికన్నా ఫస్ట్ మెరిండా. ఇందులో మనం లిక్విడ్ బ్లీచ్ ని యాడ్ చేస్తున్నాం. ఎందులో అయితే ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటాయో లిక్విడ్ బ్లీచ్ వేయడం వల్ల ఆ కలర్ ఫేడ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ ఈ విధంగా. మెరిండాకి ఈ కలర్ రావడానికి కారణం కలర్ 110 అనే ఒక కెమికల్. ఇది పిల్లల్లో హైపర్ యాక్టివిటీ క్రియేట్ చేస్తుంది. అందుకే మొత్తం యూకే మరియు యూరోప్ లో వీటిని వార్నింగ్ లేబుల్ పెట్టిన తర్వాతే అమ్మాలి అని రూల్ తీసుకొచ్చారు. నెక్స్ట్ మౌంటైన్ డ్యూ. దీని కలర్ అయితే వెంటనే ఎగిరిపోయింది. దీనికి ఈ కలర్ రావడానికి కారణం ఆర్టిఫిషియల్ కలర్ 102. ఈ కెమికల్ ని పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. నెక్స్ట్ గెటరేడ్. దీన్ని అయితే పెద్ద పెద్ద స్పోర్ట్స్ సెలబ్రిటీస్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు దీని సంగతి ఏంటో చూద్దాం. దీని కలర్ కూడా వెంటనే పోయింది. ఇందులో ఆర్టిఫిషియల్ కలర్ 133 ని యూజ్ చేశారు. దీని వల్ల పిల్లల్లో ADHD మరియు బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదే లిక్విడ్ బ్లీచ్ ని దానిమ్మ మరియు గ్రీన్ జ్యూస్ లో వేస్తే ఏమవుతుందో చూద్దాం. అస్సలేమీ కాలేదు. ఎందుకంటే వీటి కలర్స్ కంపెనీ ద్వారా వచ్చింది కాదు, ప్రకృతి ద్వారా నేచురల్ గా వచ్చిన కలర్స్. మీరే ఆలోచించండి. రిఫ్రెష్మెంట్ పేరుతో అమ్మే ఈ డ్రింక్స్ కేవలం చీనీ, నీళ్లు మరియు ఆర్టిఫిషియల్ కలర్స్. అందుకే మీ డబ్బులు కూల్ డ్రింక్ పైన ఖర్చు పెట్టే బదులు కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, బటర్ మిల్క్ లేదా ఫ్రూట్స్ పైన ఖర్చు పెట్టండి.